బలహీన పరిస్థితుల్లోని సన్నిధికి వచ్చిన బలహీనులకి బలాభివృద్ధి కలిగజేసేది నువ్వేనయ్యా. ఈరోజు మానసికంగా శారీరక బలహీనతతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చూడయ్యా. లైవ్ లో చూస్తున్న వారిని కూడా దర్శించయ్యా. వారి ఎట్టి పరిస్థితుల నుండి చూస్తున్నా వింటున్నా ఇక్కడ ఉన్న వారి ఎట్టి పరిస్థితులు ఉన్నప్పటికీ నా దేవుడు నా తోడుండగా ఇక భయం ఎందుకు, దిగులెందుకు? నీ పరిశుద్ధాత్మ శక్తితోటి నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మ శక్తితోటి నన్ను బలపరిచయ్యా. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు అంతా కూడా చూసుకుంటాడనే ధైర్యం, అనే కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయి. నువ్వు విడిచిపెట్టే దేవుడివి కాదయ్యా. నిన్ను ఆశ్రయించిన వాడిని నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడి కాదయ్యా. నమ్ముతున్నానయ్యా, నీవే మా ఆశ్రయమయ్యా, నీవే మా దాగుస్తానయ్యా.
మనందరికీ బాగా ఎరిగినాము, మనమందరం బాగా ఎరుగుతాము. దేవుడే మనకు ఆశ్రయం కానీ మీరున్న ఈ పరిస్థితిలో ఆర్ యు రన్నింగ్ టు హిమ్? ఆయన సన్నిధిలోకి ఆయనని ఆశ్రయ స్థలంగా చేసుకొని ఆయన దగ్గరికి పరిగెత్తగలుగుతున్నారా? కెన్ యు కమ్ టు హిమ్ జస్ట్ యాజ్ యు ఆర్? ఉన్న పాటను ఆయన సన్నిధికి వచ్చి, దేవా నీవే నా ఆశ్రయమయ్యా, దేవా నీవే నా దిక్కయ్యా, ఈ భయాందోళనతోటి నింపబడి ఉన్నానయ్యా, దేవా ఈ భయం అనే ఆత్మ నుండి నన్ను విడిపించు, ఈ భయం అనే దురాత్మ నుండి నన్ను విడిపించు అని అడుగుదామండి. నా జీవితం, నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, దేవుని చేతిలో ఉంది. దేవుడు నన్ను చూసుకుంటాడు అనే విశ్వాసము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయాలి.